హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. మీరు చూస్తున్నారు రవి బైక్ గ్యారేజ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి డిస్కవర్ 125 బజాజ్ది క్లచ్ ప్లేట్స్, అదేవిధంగా టైమింగ్ చైన్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం కిక్కర్ అనేది తీసేయాల్సి ఉంటుంది. కిక్కరు, ఆయిల్, అవన్నీ డ్రై బోల్ట్ అనేది తీసేసి ఆయిల్ అనేది తీసేయాలి. తర్వాత క్లచ్ది ఉంటుంది కదా, కేబుల్ అనేది తీసేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆ క్లాంప్ అనేది తప్పించినట్లుగా అయితే మనకి క్లచ్ వైర్ అనేది వచ్చేస్తుంది అనమాట బయటికి, క్లచ్ కేబుల్. తర్వాత 8mm ట్యూబ్లర్ యూజ్ చేసి మనము బోల్టాల్ అనేది తీయాల్సి ఉంటుంది. క్లచ్ కవర్ది, ఆయిల్ ఫిల్టర్ది. ఇక్కడ ఆయిల్ ఫిల్టర్ అనేది ఉంటుంది. 3 బోల్టాల్ అనేది తీసేస్తే 8mmది ఆయిల్ ఫిల్టర్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఆయిల్ ఫిల్టర్ అనేది పోయినట్లుగా అయితే కొత్తది వేసుకోవాలి. బాగున్నట్లుగా అయితే అదే వేసుకున్నా కూడా ఏం తొందర లేదు. 8mm బోల్టాలే అన్నీ కూడా మనకి క్లచ్ కవర్వి బోల్టాలు ఏవైతే వస్తాయో అది క్లచ్ కవర్లు అనేది తీసిన తర్వాత ఒక సైడ్కి అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. మిస్ మ్యాచ్ అనేది చేయకూడదు. ఈ విధంగా బోల్టాలు ఉంటాయి. బోల్టాలు అనేది తీసేసినట్లుగా అయితే మనకి క్లచ్ కవర్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్యాకింగ్ అంతే. ప్యాకింగ్ పోయినట్లుగా అయితే మనకి కొత్త ప్యాకింగ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. డాల్ బుషెస్ వస్తాయి దానికి, క్లచ్ కవర్కి. తర్వాత ఇక్కడ మనకి ఫుట్ రెస్ట్ ఉంది కదా, ఫుట్ రెస్ట్ అనేది ఆ క్లచ్ కవర్ తీయడానికి ఫుట్ రెస్ట్ అనేది అడ్డం వస్తుంది. సో దానికోసం అనేది 12mm బోల్టాలు ఉంటాయి. 12mm బోల్టాలు అనేది తీసినట్లుగా అయితే మనకి ఫుట్ రెస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది. క్లచ్ కవర్ అనేది ఈజీగా అనేది అవతలకి తీయచ్చు అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఒక వాచర్ అనేది ఉంటుంది, కిక్కర్ షాఫ్ట్ మీరు చూడొచ్చు వాచర్ అనేది. అదే విధంగానే వేసేటప్పుడు మనం వేసి ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లచ్ది బెల్ ఉంటుంది కదా, బెల్కి మనకి 8mm బోల్టాలు ఉంటాయి. ఫ్రెండ్స్, 8mm బోల్టాలు అనేది ఆ విధంగా లూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. తట్టినట్లుగా అయితే లూజ్ అయిపోతుంది అనమాట. ఒక తట్టినట్లుగా అయితే జాగ్రత్త లూజ్ అయిపోతాయి. ఈ విధంగా క్లచ్ది తీసేయాల్సి ఉంటుంది. క్లచ్ది ప్లేటు 6 స్ప్రింగ్లు వస్తాయి. 6 స్ప్రింగ్లు కూడా అదేవిధంగానే ఒక సైడ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఒక హోల్డర్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, హోల్డర్ అనేది వేసి క్లచ్ హబుల్ అనేది తీయాల్సి ఉంటుంది. తర్వాత నట్ స్పానర్, ఆ నట్కి సంబంధించిండేదే ఉంటుంది బిట్ అనేది. ఇంకా ఒకటి ఇక్కడ గమనించాల్సింది, రివర్స్ థ్రెడ్ అనేది ఉంటుంది. మనము టైట్ చేస్తే లూజ్ అవుతుంది, లూజ్ చేస్తే టైట్ అవుతుంది అనమాట. పల్సర్ బైక్లో, ఈ డిస్కవర్ బైక్లో వచ్చేసి రివర్స్ అనేది ఉంటుంది. అది ఇప్పేటప్పుడు మీరు గమనించుకొని ఇప్పాల్సి ఉంటుంది. మనకి టీవీఎస్ బైక్లో అయితే క్రాంక్ ఉంది కదా, క్రాంక్తో ఉండేతా మాత్రం రివర్స్ వస్తుంది. ఇక్కడ డిస్కవరు, పల్సర్ బైక్లో అయితే క్లచ్ ఏదైతే మనం క్లచ్ బిగిస్తాం కదా, ఆ క్లచ్ నట్ వచ్చేసి రివర్స్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనం ఇవి అనేది ఇప్పుకోవాల్సి ఉంటుంది. వాచర్లు, అదేవిధంగా నట్ అనేది పట్టి ఎత్తుకునేట్లుగా అయితే మనకి క్లచ్ హబుల్ అనేది బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా వాచర్ అనేది ఒకటి ఉంటుంది. అది వేసే మనము క్లచ్ హబుల్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. వేసేటప్పుడు వాచర్లు అనేది ఉంటాయి కదా, ఈ విధంగా మనం 2 వాచర్లు వస్తాయి దీనికి. 2 వాచర్లు, ఒక నట్ అనేది మనము వేసేటప్పుడు వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత బెల్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, బెల్ అనేది దాని లోపల ఇది బుష్ లాంటిదే ఉంటుంది. ఈ విధంగా మనము తీసేయాల్సి ఉంటుంది క్లచ్ బెల్ అనేది. క్లచ్ బెల్ తీసిన తర్వాత పైన హెడ్ క్యాప్ ఉంది కదా, హెడ్ క్యాప్కి 8mm బోల్టాలు అనేది వస్తాయి. 8mm బోల్టాలు అనేది తీయాల్సి ఉంటుంది. 8mm బోల్టాలే అవి. 4 బోల్టాలు వస్తాయి, ఇటువైపు 2, అటువైపు 2. 4 బోల్టాలు అనేది తీసేసి తర్వాత హెడ్ది ఏదైతే ఇవి స్పార్క్ ప్లగ్ కాయిల్స్ ఉంటాయి కదా, స్పార్క్ ప్లగ్ కాయిల్ అనేది విప్పేయాల్సి ఉంటుంది. అది హెడ్ క్యాప్ తీసేయడానికి అది అడ్డం ఉంటుంది. సో దానికోసమని స్పార్క్ ప్లగ్ కాయిల్ అనేది తీసి ఈ విధంగా మనము క్యాప్ అనేది బయటకు తీయాల్సి ఉంటుంది. క్యాప్ అనేది తీసినట్లుగా అయితే మనకి టైమింగ్ చేంజ్ చేసుకోవడానికి టైమింగ్ చైన్ వీల్ అనేది ఉంటుంది. ఇక్కడ టెన్షనర్ అనేది పట్టి ఉంచి ఉంటుంది అనమాట. టైమింగ్ చైన్ని పట్టి ఉంచి ఉంటుంది. సో దానికోసమని టెన్షనర్ అనేది కూడా తీయాల్సి ఉంటుంది. టెన్షనర్ అనేది 8mm బోల్టాలే. దీనికి కూడా అంతే. మనము ప్యాకింగ్ అనేది ఉంటుంది. ప్యాకింగ్ అనేది పోయినట్లుగా అయితే మీరు వేసేటప్పుడు కొత్తది అనేది వేసుకోవాల్సి ఉంటుంది.
పైన టెన్షనర్ పైన 10 సైజ్ది బోల్ట్ ఉంటుంది. ఆ బోల్ట్ అనేది తీసినట్లయితే మనకి టైట్ చేసి తర్వాత లూజ్ చేసి ఫిట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఎలాగనేది. ప్యాడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఇక్కడ టైమింగ్ చైన్ మీ ప్యాడ్స్ ఉంటాయి. ప్యాడ్స్ కూడా నేను చేంజ్ చేస్తున్నాను కొత్తవి. సో దానికోసమనే ఫుల్ అనేది ఇప్పుతున్నాను అనమాట. తర్వాత స్పార్క్ ప్లగ్ స్పానర్ యూజ్ చేసి ఆ విధంగా ట్యూబ్లరు స్పార్క్ ప్లగ్ తీయాల్సి ఉంటుంది. చిన్నది ఒక నట్ బోల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ బోల్ట్ అనేది ఆలంకి యూజ్ చేసి తీసినట్లయితే మనకి స్పార్క్ ప్లగ్ పైప్ అనేది ఉంటుంది. అది పట్టి లాగినట్లయితే బయటకు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆ టైమింగ్ చైన్ చేంజ్ చేసుకోవడానికి అది అడ్డం వస్తుంది. ఆ పైప్ అనేది కూడా తీయాల్సి ఉంటుంది. అది తీసిన తర్వాత మనం ఆలంకి టైమింగ్ చైన్ వీల్ ఉంటుంది కదా, టైమింగ్ చైన్ వీల్కి ఆలంకి అనేది యూజ్ చేసి తట్టినట్లయితే లూజ్ అవుతుంది. ఎవరితే మనము తట్టినట్లయితే లూజ్ అవుతుంది. లూజ్ కాకుండా ఉన్నట్లయితే మనము చానము యూజ్ చేసి దాన్ని తీయాల్సి ఉంటుంది. లూజ్ అయినట్లయితే ఏం తొందర లేదు, మామూలుగా ఆలంకైనా యూజ్ చేసి అదే విధంగానే తీయాల్సి ఉంటుంది. ఒక వాచర్ అనేది వస్తుంది, వాచర్ ఎలా ఉందో అలాగనే వేయాల్సి ఉంటుంది. తర్వాత ఒక బుష్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, లోగా అనేది దానికి. ఆ బుష్ అనేది నీట్గా సైడ్కి ఎత్తిపెట్టుకోవాల్సి ఉంటుంది పడిపోకుండా లోపలికి. తర్వాత సైలెన్సర్ అనేది ఇప్పాల్సి ఉంటుంది, ఎందుకంటే హెడ్ అనేది తీయాల్సి ఉంటుంది కాబట్టి. ఈ విధంగా బోల్టాలు ఉంటాయి ఫ్రెండ్స్, మైన్వి 4 బోల్టాలు. తర్వాత ఇక్కడ క్లాంప్ అనేది కూడా తీయాల్సి ఉంటుంది. క్లాంప్ ఎందుకంటే హెడ్కి కనెక్షన్ ఉంటుంది అనమాట. ఆ క్లాంప్ అనేది తీసినట్లయితే మనకి హెడ్ అనేది బయటకు వస్తుంది. సో దానికోసం అనేది తీయాల్సి ఉంటుంది. తర్వాత కార్బొరేటర్ది 2 బోల్టాలు ఉంటాయి 10 సైజువి. ఆ బోల్టాలను తీసినట్లయితే కార్బొరేటర్ది ఇదేనది డిస్కనెక్ట్ అవుతుంది. మైన్వి 4 బోల్టాలు అనేది తీసినట్లయితే మనకి హెడ్ ఈ విధంగా బయటకు అనేది వచ్చేస్తుంది అనమాట. సైలెన్సర్ అంతా తీసిన తర్వాత హెడ్ అనేది ఈ విధంగా బయటకు తీయాల్సి ఉంటుంది. తర్వాత ఆ ప్యాడ్స్ అనేది ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటికి తీసుకోవాల్సి ఉంటుంది. టైమింగ్ చైన్ అనేది ఈ విధంగా తీసేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఆయిల్ది వీల్ వస్తుంది కదా, అదే విధంగానే పుష్ చేసినట్లయితే అది సెట్ అవుతుంది అనమాట. ఏం ఇది అనేది పడాల్సిన అవసరం అయితే లేదు. టైమింగ్ చైన్ అనేది మనము పైన నుంచి దిగుకి చూడొచ్చు. టైమింగ్ చైన్ బజాజ్ది పైనుంచి దిగుకి వదిలినట్లయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా టైమింగ్ చైన్ అనేది ఏదైతే టీత్స్ ఉన్నాయో కదా, ఆ టీత్స్కి అనేది వేసుకోవాల్సి ఉంటుంది. టైమింగ్ చైన్ ప్యాడ్స్ అనేది ఉంటాయి, 2 ప్యాడ్స్ కూడా నేను కొత్తవి అనేది వేసుకుంటున్నాను. పైన నుంచి మనం దిగుకి ఇచ్చేసినట్లయితే దిగుకి అనేది వస్తుంది. ఇక్కడ నట్ అనేది ఆలంకి బోల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఆలంకి బోల్ట్ అనేది వేసుకొని టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆలంకి బోల్ట్ అనేది ఈ విధంగా వేసుకొని మనము టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొక ప్యాడ్ వస్తుంది కదా, ఇంకొక ప్యాడ్ అనేది ఇక్కడ ఒక సైడ్కి అనేది ఇచ్చినాడు కదా, సో దానికి సెట్ కావాలన్నమాట. సెట్ అయినట్లయితే అది కరెక్ట్గా కూర్చోందని. తర్వాత గ్యాస్కెట్ అనేది కూడా అంతే, అదే గ్యాస్కెట్ అనేది వేసి టైమింగ్ చైన్ అనేది ఒక దారం అనేది కట్టేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. ఈ పైన ఒక దారం అనేది కట్టి, దారము లేదా ఒక వైర్ అనేది కట్టి, లేకుంటే ఆ విధంగా ట్యూబ్లర్ అనేది యూజ్ చేసి కూడా మనము ఆ విధంగా పట్టి ఉంచాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము ఇది అనేది చేసుకోవాలి. తర్వాత క్యామ్ షాఫ్ట్ ఫ్రెండ్స్, ఇది క్యామ్ షాఫ్ట్ వైరింగ్స్ కూడా కొత్తవి అనేది వేపించాను. సో దానికోసమని క్యామ్ షాఫ్ట్ అనేది ఆ విధంగా వేసి మనకి ఇక్కడ ఒక లాక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. లాక్ అనేది చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంటుంది అనేది. ఇది సౌండ్ వస్తుంది. టైమింగ్ చైన్ విత్ బేరింగ్స్ కూడా నేను చేంజ్ చేయించాను అనమాట. లాక్ అనేది ఆ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. లాక్ అనేది ఆ విధంగా పుష్ చేసి లూజ్ చేసినట్లయితే మనకి లాక్ నీట్గా వెళ్ళి కూర్చుంటుంది అనమాట. క్యామ్ షాఫ్ట్ సౌండ్ వచ్చినా కూడా మనము బేరింగ్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. టీ అనేది కనిపిస్తుంది కదా, ఆ టీ అనేది బయటకు అనేది రావాలి. సో ఈ విధంగా మనము బండికి బిగించేటప్పుడు ఈ విధంగా వేసుకోవాలని మీకు డైరెక్షన్ అనేది చూపిస్తున్నాను. టీ అనేది ఆ యారో మార్క్ ఉంది కదా, ఆ ఒక గీత అనేది ఆ టీ అనేది ఒకే లైన్లోనే ఉండాలన్నమాట. ఇంకా ఒకటి ఇక్కడ పిస్టన్ అనేది పైనే ఉండాలి. ಯಾವುದೇ బైక్ కావచ్చు, పిస్టన్ అనేది పైన ఉన్నట్లుగా అయితే అది టైమింగ్లో ఉంది అని మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా అంటే మనము స్పార్క్ ప్లగ్ వేయకుండానే ఒక టెస్టర్ లేదా స్క్రూ డ్రైవర్ యూజ్ చేసినట్లయితే, లేదా ఒక టార్చ్ అనేది యూజ్ చేసి చూసినట్లయితే మనకి పిస్టన్ అనేది సమాగా బోర్కి సమాగా ఉన్నట్లుగా అయితే అది టైమింగ్లో ఉందని అర్థం చేసుకోవాలి. అప్పుడు మనము ఇక్కడ
ఆ వీల్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక బుష్ అనేది వస్తుంది. బుష్ అనేది వేసుకొని తర్వాత వీల్ అనేది కూర్చోబెట్టాల్సి ఉంటుంది. బుష్ అనేది వేసుకున్న తర్వాతనే మనము వీల్ అనేది కూర్చోబెట్టాల్సి ఉంటుంది. టైమింగ్ చైన్ వేసేటప్పుడు అంతే, మనకి వెనక్కి ముందుకు అయినట్లుగైతే ఒక లింక్ అనేది ముందరికి లేకుంటే ఒక లింక్ అనేది వెనక్కి అనేది వేసుకున్నట్లుగైతే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఒక గీత ఉంది కదా, ఆ గీతకి అనేది సెట్ కావాలి. నేను లింక్ అనేది చూడొచ్చు నేను ఏ విధంగానే సెట్ చేస్తున్నానని. ఇదే విధంగానే ఆ టీ అనేది కరెక్ట్గా ఆ గీత లోపల ఉండేటువంటి గీతకి కరెక్ట్గా సెట్ కావాలి. ఆ హెడ్ పైన ఉండేటువంటి గీతకి కరెక్ట్గా సెట్ కావాలి. అప్పుడే కరెక్ట్గా టైమింగ్లా ఉంది. టైమింగ్ చైన్ అనేది ఇదే టైమింగ్ అంటే. పిస్టన్ అనేది పైనే ఉండాలి, అప్పుడే ఇది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ಯಾವುದೇ బైక్ కావచ్చు ఇదే విధంగానే టైమింగ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వాల్స్ అనేది లూజ్ ఉంటాయి, రెండు వాల్స్ కూడా ఆ ట్యాపెట్లు ఇవనేది రెండు కూడా లూజ్ ఉంటాయి, అది ఇచ్చేసుకోవాలి. తర్వాత బోల్ట్ అనేది 12 సైజ్ బోల్ట్ అనేది ఇది చిన్నగా వస్తుంది. అవి 4 ఉంటాయి కదా, అవి 4 కూడా కొంచెం పెద్దగా వస్తుంది. ప్లేట్ అనేది నంబర్ ఉండేది ముందుకు రావాలి. ఈ విధంగా 4 బోల్టాలు అనేది కూడా మనం వేసి టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. 12 సైజు బోల్టాలే 4 కూడా 12 సైజ్ బోల్టాలే ఉంటాయి. 12 సైజ్ బోల్టాలు అనేది యూజ్ చేసి మనము టైట్ చేసుకోవాలి. టీ అనేది చూడొచ్చు మీరు కరెక్ట్గా ఆ గీతకి ఒక హెడ్ లోపల ఒక గీత ఉంది కదా, ఆ టీ అనేది కరెక్ట్గా ఆతాకే ఉండాల్సి ఉంటుంది. 12 సైజ్ బోల్టాలు ఇవన్నీ కూడా అంతే ఫుల్ టైట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫుల్ టైట్ అనేది వేసుకున్నట్లయితే మనకి ఆయిల్ లీకేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దానికోసమనే మీరు ఫుల్ అనేది టైట్ చేసుకోవాలి ఉంటుంది. పర్టికులర్గా మనకి ఇప్పేటప్పుడే మనకి అర్థమవుతుంది ఎంత టైట్ ఉంది ఏమనేది. సో దానికోసం అవన్నీ అబ్జర్వ్ చేసుకొని మనం బైక్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆలంకి బోల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. టైమింగ్ చైన్ వీల్కి, క్యామ్ షాఫ్ట్ వీల్కి క్యామ్ షాఫ్ట్ వస్తుంది కదా, సో దానిదే అది వీల్ అని. ఈ విధంగా 12 సైజ్ బోల్ట్ అనేది ఫుల్ టైట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఆపోజిటే మనము టైట్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఆపోజిటే కరెక్ట్గా కూర్చోవాలి. ఎందుకంటే ఆయిల్ అనేది లీకేజ్ కాకుండా మనకి బాగా ఇది ఉంటుంది కాబట్టి ఆపోజిట్ అనేది టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా క్యామ్ షాఫ్ట్ వీల్ ఉంటుంది కదా, క్యామ్ షాఫ్ట్ వీల్ అని అనొచ్చు, లేదా టైమింగ్ చైన్ వీల్ అని కూడా అంటారు. మనకి ట్యాప్ హెడ్స్ అనేది పిన్స్ వస్తాయి కదా, ఆ పిన్స్ అనేది ట్యాప్ హెడ్ ఎలా సెట్ చేసుకోవాలంటే ఆ పిన్స్ అనేది ఇప్పుడు కరెక్ట్గా టైమింగ్లోనే ఉంది. సో ఇప్పుడే మనం ట్యాప్ హెడ్లు కూడా ఇది చేసుకోవాల్సి ఉంటుంది. ట్యాప్ హెడ్లు అనేది కూడా మనం ట్యాప్ హెడ్లు అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిన కూడా అంతే టైమింగ్లో ఉన్నప్పుడే మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ಯಾವುದೇ ఒక బైక్ కావచ్చు, ట్యాప్ హెడ్స్ అనేది అడ్జస్ట్మెంట్స్ అనేది టైమింగ్లో పెట్టే మనం టైమింగ్ చైన్ వేసేటప్పుడు పిస్టన్ అనేది పైకి ఉంటుంది కదా, సో దానికోసమనే ఆ పిస్టన్ పైన ఉన్నప్పుడే మనము ట్యాప్ హెడ్స్ అనేది కూడా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. 9 సైజు నట్లు అనేది ఉంటాయి. 9 సైజ్ నట్లు అది ట్యాప్ హెడ్ది ఇప్పేటువంటి ఒక అడ్జస్ట్మెంట్ ఉంటుంది, అడాప్టర్ తార్ అది యూజ్ చేసి మనము ట్యాప్ హెడ్స్ అనేది లైట్గా లూజ్ ఉండాలంతే, రెండు అంతే. మనకి కార్బొరేటర్ సైడ్ వచ్చే దీనికంటే మనకి ఎగ్జిట్ వాల్ ఏదైతే పగ అనేది వెళ్తుంది కదా, సో ఆ ట్యాప్ హెడ్ అనేది కొంచెం లూజ్ ఉండాలి. దీన్ని కంపేర్ చేస్తే ఎగ్జిస్ట్ వాల్ అనేది కొంచెం లూజ్ ఉండాల్సి ఉంటుంది. స్మోక్ ఏదైతే బయటకు వస్తుంది కదా అటువైపుది. తర్వాత ఆలంకి యూజ్ చేసి ఆ విధంగా మనము జాయింట్ రాడ్ లేదా ఏదైనా ఒకటి తీసుకొని ఆలంకి దీనిపైన టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫుల్ జ్యోతి కొట్టినట్లుగా టక్ మనం కొట్టినట్లుగా అయితే ఒకేసాలనే మనకి అది ఫుల్ అనేది టైట్ అనేది అవుతుంది అంతే. టైట్ అయినాక మనకు తెలుస్తుంది పర్టికులర్గా ఎంత టైట్ అయింది ఏమనేది. మనం ఓవర్గా ఇట్లా కుడతా ఉండకూడదు, ఎందుకంటే అది ఆలంకి బోల్ట్ అనేది స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దానికోసమనే పర్టికులర్గా ఎంత టైట్ అయింది అనేది మనకి అర్థమైపోతుంది. తర్వాత ఇది స్పార్క్ ప్లగ్ పైప్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. స్పార్క్ ప్లగ్ పైప్ అనేది వేసుకున్న తర్వాత దిగువ మనకి అప్పుడే విప్పాం కదా, అది స్క్రూ లాంటిది ఆ బోల్ట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది చిన్నది. ఈ విధంగా మనం నీట్గా కంప్లీట్గా లోగాకి వెళ్ళిన తర్వాతనే ఆ బోల్ట్ అనేది ఆలంకి యూజ్ చేసి మనము టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ చిన్నది
ఈ విధంగా మనము ఆలంకి యూజ్ చేసి టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. విప్పేటప్పుడు అంతే, తీసేటప్పుడు అంతే. ఇది స్లిప్ చేయకుండా మీరు టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లిప్ చేస్తే తీయడానికి కొంచెం కష్టము. సో దానికోసం తీసేదానికి అంతే, వేసేదానికి కూడా అంతే. అది గుర్తుపెట్టుకొని ఇది చేసుకొని మీరు వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఆలంకి యూజ్ చేసి టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్పార్క్ ప్లగ్ పైప్ అనేది. హెడ్ క్యాప్ అనేది బీడింగ్ పోయినట్లయితే, హెడ్ క్యాప్ది బీడింగ్ పోయినట్లయితే బీడింగ్ అనేది కొత్తది వేసుకోండి. అది బీడింగ్ పోయిందా లేదని ఎలా కనిపెట్టాలంటే, బీడింగ్ అనేది ఫుల్ ఆడు ఉన్నట్లుగైతే, అంటే గట్టిగా ఉన్నట్లుగైతే మీరు బీడింగ్ అనేది చేంజ్ చేసుకోండి. స్మూత్గా ఉంది, మెత్తగా ఉంది అనుకున్నట్లయితే మీరు అదే బీడింగ్ యూజ్ చేసి 3 బాండ్ అనేది యూజ్ చేయండి. ఆయిల్ లీకేజ్ అనేది ఏమీ ఉండదు. 8 mm బోల్ట్ అనేది ఫుల్ టైట్ చేసుకున్నట్లయితే మనకి ఎలాంటి ఆయిల్ లీకేజ్ అనేది ఉండదు. ఆయిల్ లీకేజ్ అనేది ఉన్నట్లయితే మీరు 3 బాండ్ అనేది యూజ్ చేసుకున్నట్లయితే ఆయిల్ లీకేజ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ క్లాంప్ వస్తుంది కదా, క్లాంప్కి పైన ఒక పైప్ అనేది వస్తుంది హెడ్ క్యాప్కి. ఆ పైప్ అనేది ఆ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కార్బొరేటర్ నుంచి వచ్చేటువంటి పెట్రోల్ ఏదైతే ఉందో మనకి హెడ్కి వెళ్తుంది కదా, అది ఆ పైపుది మనము 8 సైజ్ బోల్ట్ అనేది టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అటువైపు ఇటువైపు నేను ఒకే సైడే చూపిస్తున్నాను. క్లచ్ బెల్ది బుష్ అనేది కూడా వస్తుంది. బుష్ అనేది ఆ విధంగా వేసుకొని, క్లచ్ బెల్ అనేది రీసెట్ అనేది బెల్ ఏమైనా లూజ్ ఉన్నట్లుగా అయితే నేను చెక్ చేస్తాను చూడండి. ఈ విధంగా చెక్ చేయండి. లూజ్ ఉన్నట్లుగా అయితే మీరు లేత్ మిషన్ దగ్గరికి వెళ్ళి అది రీసెట్ అనేది చేసుకున్నట్లయితే మీకు క్లచ్ బెల్ అనేది ఎలాంటి తొందర అనేది ప్రాబ్లం అనేది ఉండదు. లేత్ మిషన్ దగ్గర క్లచ్ బెల్ అనేది రీసెట్ చేస్తారు. ఇది క్లచ్ బెల్ బాగుంది కాబట్టి నేను అదే విధంగానే వేస్తున్నాను. తర్వాత ఒక వాచర్ అనేది వస్తుంది, పెద్దది వాచరు. దీనిపైన క్లచ్ హబ్లు అనేది వస్తాయి కదా, చూడొచ్చు. క్లచ్ హబ్లు అనేది నేను చూపిస్తున్నాను. క్లచ్ హబ్లు, క్లచ్ ప్లేట్లు విత్ ఫుల్ అసెంబ్లీనే నేను కొత్తది అనేది వేసుకుంటున్నాను. క్లచ్ సెట్ అనేది ఫుల్ అనేది కొత్తది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా నా దగ్గర మిషన్ అనేది లేదు కాబట్టి నేను మాన్యువల్గా ఏ విధంగా వేస్తాను అనేది చూపిస్తాను మీకు. ఈ విధంగా క్లచ్ బెల్ లోగాకి ఇది ఇచ్చేసి తర్వాత 8 సైజ్ బోల్టాలు అనేది తీయాల్సి ఉంటుంది. 8 సైజ్ బోల్టాలు అనేది తీసి ఆ స్ప్రింగ్లు అనేది తీసి తర్వాత ఏదైతే మైన్ నట్ ఉంది కదా, 2 వాచర్లు అనేది వేసి మైన్ నట్ అనేది వేసుకున్నట్లయితే ఫుల్ టైట్ అనేది వేసుకోవచ్చు. మిషన్ ఉన్నట్లుగా అయితే డైరెక్ట్గానే మీరు బిట్ యూజ్ చేసి వేసుకోవచ్చు. ఆ విధంగా పైప్ అనేది కూడా వస్తుంది, ఆయిల్ సర్క్యులేషన్ది. అవన్నీ మర్చిపోకూడదు, చిన్నవి అంతే. చూడొచ్చు, స్ప్రింగ్స్ అనేది తీసేసాను. ఈ విధంగా మనము క్లచ్ బెల్కి ఏదైతే మనము ఆ విధంగా అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. క్లచ్ బెల్కి నీట్గా ఏదైతే ఇవి ఉంటాయి కదా గ్యాప్స్ అనేది, ఆ గ్యాప్స్కి నీట్గా వెళ్ళి కూర్చోవాలి. కూర్చున్నట్లుగా అయితే మనకి కరెక్ట్గా ఉంది అనేది అర్థం చేసుకొని మనము నెట్ అనేది టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక హోల్డర్ అనేది కూడా వస్తుంది ఇక్కడ, క్లచ్ హబ్లు అనేది పట్టి ఉంచడానికి. ఒక వాచరు, 2 వాచర్లు, ఒక నట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. 2 వాచర్లు, ఒక నట్టు. ఇప్పుడు ఏమంటే లూజ్ చేయాల్సి ఉంటుంది. లూజ్ చేస్తే టైట్ అవుతుంది అనమాట. మీకు అప్పుడే చెప్పాను కదా, టైట్ చేస్తే లూజ్ అవుతుంది, లూజ్ చేస్తే టైట్ అవుతుంది. అంటే ఇది రివర్స్ థ్రెడ్ అనమాట. మీరు విప్పేటప్పుడే అంతే, ఇది గమనించుకొని విప్పాల్సి ఉంటుంది. టైట్ చేస్తున్నాను లూజ్ కాలేదేంటి అని అర్థం ఇది చేసుకోకూడదు. హోల్డర్ అనేది ఆ విధంగా వేసుకొని మనము టైట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. క్లచ్ హబ్బులు ఉంటుంది కదా, క్లచ్ హబ్బులకి ఆ విధంగా వేసి మనము టైట్ చేసుకోవాలి. పర్టికులర్గా బిట్ అనేది ఉంటుంది, ఆ నట్టుకి సంబంధించిండేదే. మనకి బైక్కి సంబంధించిండే ఏవైతే షాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్స్లో అనేది మనకి ఈ బిట్లు అనేది దొరుకుతాయి. ఎవరికైనా కావాల్సింటే అక్కడ వెళ్ళి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. బిట్ రాడ్ యూజ్ చేసి మనము ఇది టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫుల్ టైట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది, మన బలం ఎంత ఉందో అంత. తర్వాత నట్ అనేది టైట్ అయిన తర్వాత మనకి 6 స్ప్రింగ్స్ ఉంటాయి కదా, 6 స్ప్రింగ్స్ కూడా ఒకే విధంగానే వేసుకోవాల్సి ఉంటుంది. 6 స్ప్రింగ్స్ వేసి దానిపైన ఒక ప్లేట్ అనేది వస్తుంది. 6 స్ప్రింగ్స్ కూడా వేసుకొని మనము ఆ ప్లేట్ అనేది వేసుకున్నట్లుగా అయితే
ఇది దీనివి బోల్టాలు వేసేటప్పుడు అంతే 1కి 2 సార్లు ఆపోజిటే అన్నీ కూడా ఒకేసాలనే మనము టైట్ చేసుకోవాల్సి ఉంటుంది టైట్ చేసేటప్పుడు. ఎందుకంటే ఒకటే టైట్ చేసినట్లుగా అయితే ఇంకొక దిగు ఉండేటివి లేకుంటే సైడ్ ఉండేటువంటి స్ప్రింగ్స్ అనేది సైడ్కి వెళ్ళిపోతాయి. సో అప్పుడు క్లచ్ అనేది మనకి నీట్గా అనేది వర్క్ కాదు. సో అదే మీరు అర్థం చేసుకొని ఇది టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపోజిట్ అంటే అన్ని నెట్లు కూడా ఒకేసాలనే టైట్ చేసుకుంటూ పోవాలి. మీరు ಯಾವುದೇ ఒక బైక్ కావచ్చు, క్లచ్ అనేది బోల్టాల్ అనేది క్లచ్ ప్లేట్ ఇది ఏదైతే ఉందో అది బోల్టాల్ అనేది టైట్ చేసేటప్పుడు అన్నీ కూడా అంతే ఒకేసాలనే మనము టైట్ చేసి అంటే ఆపోజిట్ టైట్ చేసుకుంటూ పోవాల్సి ఉంటుంది. ఒకే నట్టు ఒకే బోల్ట్ అనేది ఫుల్ అనేది టైట్ చేసి వేరే బోల్ట్ అనేది వదిలేసినట్లుగా అయితే అది ప్లేట్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనకి క్లచ్ అనేది కూడా నీట్గా అనేది వర్క్ కాదు. లైట్గా ఒక బోల్ట్ అనేది లైట్గా టైట్ చేసి తర్వాత దాని ఆపోజిట్ అనేది టైట్ చేసుకోవాలి. నేను ఏ విధంగా టైట్ చేస్తున్నానో అదే విధంగానే టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్ప్రింగ్స్ అనేది సైడ్కి వెళ్ళినట్లుగా అయితే మీరు గమనించాలి. అది స్ప్రింగ్స్ అనేది ఏదైతే పర్టికులర్గా ఒక జాగా అనేది ఉంటుంది ఆ స్పేస్లోనే ఆ జాగాలోనే ఉండాలి. స్ప్రింగ్స్ అనేది బయటికి వెళ్ళినట్లుగా అయితే మనము లోగాకి తట్టి దాన్ని బోల్టాల్ అనేది టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. టైట్ చేసేటప్పుడు అంతే పర్టికులర్గా మనకి పర్టికులర్ టార్క్ అనేది ఉంటుంది కదా, ఆ టార్క్ యూజ్ చేసే మనము టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లచ్ బెల్ అనేది రొటేట్ అయినట్లుగా అయితే మీరు ఆ క్రాంకు అదేవిధంగా క్లచ్ బెల్ వీల్ ఉంది కదా, సో దాని మధ్యలో ఒక గేర్ అనేది ఇచ్చినట్లుగా అయితే మీకు టైట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. లేదా క్లచ్ బెల్ అనేది పట్టుకొని ఒక చేత్తో అన్నట్లు అనేది టైట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక బేరింగ్ అనేది వస్తుంది. ఆ బేరింగ్ అనేది ఆ విధంగా క్లచ్ యొక్క ప్లేట్ పైన ఆ విధంగా వేయాల్సి ఉంటుంది. బేరింగ్ అనేది ఆ విధంగా వేసి తర్వాత నేను ప్యాకింగ్ అనేది పాతది ప్యాకింగ్ ఉంది కదా, ఆ ప్యాకింగ్ అనేది క్లీన్ చేస్తున్నాను. ప్యాకింగ్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ప్యాకింగ్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ లీకేజ్ అనేది ఉండదు. సో దానికోసమని నీట్గా అనేది మనము ఫినిషింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్యాకింగ్ అనేది అంతే డాల్ బుషెస్ వస్తాయి ఆపోజిట్ చూడొచ్చు. డాల్ బుషెస్ అనేది యూజ్ చేసి ఆ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. ప్యాకింగ్ అనేది మనకి సైడ్కి వెళ్ళిపోతుంది అనుకున్నట్లయితే మీరు లైట్గా గ్రీస్ అనేది అప్లై చేయండి, ఏం తొందర లేదు. గ్రీస్ అనేది లైట్గా అప్లై చేసి దానికి అతుక్కుంటుంది అనమాట. ఏదైతే ఇంజన్ కేసు ఉంది కదా, సో దానికి అతుక్కుంటుంది. అప్పుడు మీరు క్లచ్ యొక్క కవర్ అనేది వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అంతే. ఈ విధంగా దీనికి ఒక పిన్ అనేది వస్తుంది. ఈ క్లచ్ యొక్క కవర్లో పిన్ ఉంటుంది. ఆ పిన్ అనేది మర్చిపోకూడదు. పిన్ అనేది దానికి వేసుకొని మనము క్లచ్ కవర్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. అది క్లచ్ కవర్ తీసేటప్పుడు పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఆ పిన్కి లైట్గా గ్రీస్ అనేది అప్లై చేసి వేసుకున్నా కూడా ఎలాంటిది అనేది పడిపోదన్నమాట. క్లచ్ కేబుల్ క్లాంప్ ఏదైతే ఉందో ఆ క్లాంప్ అనేది టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనము క్లచ్ కవర్ కూడా అంతే సేమ్ ఏదైతే క్లచ్ ప్లేట్ బిగించాం కదా అదే విధంగానే ఆపోజిట్ అనేది టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ಯಾವುದೇ బైక్ ಯಾವುದೇ ఇది కావచ్చు, మనము ఒకే నట్ అనేది ఫుల్ టైట్ చేసుకోకూడదు. అన్ని నట్లు కూడా అంతే ఆపోజిట్ టైట్ చేసుకుంటూనే రావాల్సి ఉంటుంది. తర్వాత ఆయిల్ ఫిల్టర్ అనేది అదే బాగుంది కాబట్టి నేను ఆయిల్ ఫిల్టర్ అనేది అదే యూజ్ చేస్తున్నాను. ఆయిల్ ఫిల్టర్ పైన దీనిపైన ఒక క్యాప్ అనేది వస్తుంది. క్యాప్ అనేది యూజ్ చేసి 3 బోల్టాలు అనేది వస్తాయి. 3 బోల్టాలు అనేది టైట్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే. దీనికి క్యాప్కి ఓరింగ్ పోయినట్లయితే ఓరింగ్ అనేది కొత్తది వేసుకోండి. ఆయిల్ ఫిల్టర్ ఏదైతే క్యాప్ నేను ఫిట్ చేస్తున్నాను కదా ఇప్పుడు, సో దానికి ఓరింగ్ అనేది వస్తుంది. ఓరింగ్ అనేది పోయినట్లయితే ఆయిల్ లీకేజ్ కాకుండా ఓరింగ్ అనేది కొత్త వేసుకోవాల్సి ఉంటుంది. లేదా అదే బాగుంది అనుకున్నట్లయితే అదే ఇచ్చేసుకోండి. తర్వాత క్లచ్ కేబుల్ అనేది మనకి ఎంత కావాలో అంత క్లచ్ అనేది అడ్జస్ట్మెంట్ ఫుల్ టైట్ అనేది క్లచ్ లివర్ అనేది మనము అప్లై చేసినట్లయితే ఓవర్ టైట్ అనేది ఉండకూడదు, లైట్గా స్మూత్గా ఉండాలి. సో ఆ విధంగానే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. క్లచ్ ఏదైతే ఉందో అది అడ్జస్ట్మెంట్స్ అనేది ఓవర్ టైట్ ఉన్నట్లుగా అయితే మీకు బండి అనేది మూమెంట్ అనేది ఉండదు సరిగ్గా. ఏదైతే ఇంజన్ ఇంకా వచ్చేటువంటి పవర్ అనేది మనకి క్లచ్ దగ్గరే ఆగిపోతుంది అనమాట.
మనకి గేర్ బాక్స్ అనేది వెళ్ళదు. సో దానికోసం అనేది క్లచ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ టెన్షనర్ అనేది టైట్ చేసుకోవాలి. ఈ విధంగా టెస్టర్ అనేది యూజ్ చేసి టైట్ చేసుకున్నట్లయితే అది లాక్ అనేది ఏదైతే పుషింగ్ అనేది చేస్తుంది కదా టైమింగ్ చైన్ ప్యాడ్స్ని, అది ఇక్కడ చూడొచ్చు లోగాకి వెళ్ళింది. తర్వాత ప్యాకింగ్ అనేది యూజ్ చేసి నేను ఒకటి దానికి పిన్ అనేది పెట్టాను. ఆ విధంగా టైట్ చేసుకొని ఆ పిన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. కొత్తది మీరు టెన్షనర్ అనేది కొన్నట్లయితే దానికి ఫుల్ సెట్ వచ్చేస్తుంది. ఆ పిన్ అనేది ప్లాస్టిక్ది, అది కూడా ఆ ప్లాస్టిక్ పిన్ అనేది వస్తుంది. ఆ పిన్ అనేది ఆ విధంగా టెస్టర్ యూజ్ చేసి టైట్ చేసుకొని ఆ పిన్ అనేది పుష్ చేసినట్లయితే అది అలాగనే ఉంటుంది. ఏదైతే ఆ నట్లు రెండు బోల్ట్లు ఉన్నాయి కదా 8 సైజ్ బోల్ట్లు, ఆ 8 సైజ్ బోల్ట్లు అనేది టైట్ చేసుకున్న తర్వాత ఆ పిన్ అనేది లూజ్ చేసినట్లయితే తీసేసినట్లయితే మనకి టైమింగ్ చైన్ ప్యాడ్స్ అనేది వెళ్ళి టైమింగ్ చైన్ అనేది ఫుల్ టైట్ అవుతుంది అనమాట. లూజ్ అయిపోతుంది, అది ఫుల్ అనేది టైట్ అయిపోతుంది టైమింగ్ చైన్ అనేది. తర్వాత ఇక్కడ 8 సైజ్ అనేది బోల్ట్ వస్తుంది ఫ్రెండ్స్. 8 సైజ్ బోల్ట్ అనేది ఇక్కడ బోల్ట్ దిగువ అంటే ఏదైతే టెన్షనర్ ఉంది కదా దానికి కూడా అంతే ఒక ఓరింగ్ అనేది వస్తుంది. ఓరింగ్ అనేది వెళ్ళిపోయినట్లయితే ఓరింగ్ కూడా మీరు కొత్తది వేసుకోవాల్సి ఉంటుంది, ఆయిల్ అనేది లీకేజ్ కాకుండా ఉండడానికి. ఈ విధంగా 10 సైజ్ అనేది ఉంటుంది. ఇది 10 సైజు రింగ్ అనేది యూజ్ చేసి మనము టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత స్పార్క్ ప్లగ్లో అంతే కొత్తది వేసుకున్నట్లయితే కొత్తది వేసుకోండి. నేనైతే అదే స్పార్క్ ప్లగ్ అనేది యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది టైమింగ్ చైన్ బరీ క్లచ్కి సంబంధించింది వర్క్ కాబట్టి స్పార్క్ ప్లగ్లు అనేది అవే బాగుంటాయి కాబట్టి నేను స్పార్క్ ప్లగ్ అనేది అవే వేస్తున్నాను. కొత్త బోరు లేదా రీబోర్ అనేది చేసుకున్నట్లయితే మీరు స్పార్క్ ప్లగ్లు అనేది చేంజ్ చేసుకోండి. ఈ విధంగా ఫుల్ టైట్ అనేది వేసుకోవాలి. స్పార్క్ ప్లగ్లు అనేది ప్లగ్ అనేది అడాప్టర్ కూడా ఒక్కొక్క టైము పోయే ఛాన్సెస్ ఉంటాయి. అడాప్టర్లు కూడా అంతే కొత్తవి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫుట్ రెస్ట్ ఇది 12 సైజ్ బోల్టాలు అనేది ఉంటాయి. 12 సైజ్ బోల్టాలు అనేది రెండు అంతే ఫుల్ టైట్ చేసుకున్నట్లయితే ఫుట్ రెస్ట్ అనేది కూడా ఇదవుతుంది. ఇది ఫుట్ రెస్ట్ ఎందుకంటే అది కవర్ తీయడానికి అడ్డం కాబట్టి నేను అప్పుడే తీసాను. ఇది అంతే కిక్కర్ అనేది 12 సైజే బోల్ట్ అనేది 12 సైజ్ బోల్టే ఉంటుంది. ఇక్కడ కిక్కర్ ఏదైతే షాఫ్ట్ ఉంది కదా సో దానికి ఆయిల్ సీల్ అనేది పోయినట్లుగా అయితే ఆయిల్ సీల్ అనేది కూడా మీరు కొత్తది చేంజ్ చేసుకోండి. ఎందుకంటే ఇది క్లచ్ కవర్ అనేది ఫుల్ అంతా ఇప్పాం కాబట్టి అది కూడా మనకి పోయినట్లయితే అది కూడా మీరు కొత్తది వేసుకోండి. ఆయిల్ అనేది లీకేజ్ లేదు బాగానే ఉంది అనుకుంటే అదే ఆయిల్ సీల్ అనేది కంటిన్యూ చేసినా కూడా ఏం తొందర లేదు. ఈ విధంగా రింగ్ అనేది యూజ్ చేసే మనము టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్పానర్స్ అనేది యూజ్ చేయకండి, ఎందుకంటే బోల్ట్ అనేది స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, మళ్ళీ తీయడానికి చాలా కష్టము. సో దానికోసం అనేది రింగ్ అనేది మీరు ఎక్కడ వీల్ లేదు అనుకున్నట్లుగా అయితేనే మీరు స్పానర్స్ అనేది యూజ్ చేయాలి, లేదంటే రింగ్ లేదా బిట్లు అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ డ్రై బోల్ట్ అనేది వేస్తున్నాను అనమాట. డ్రై బోల్ట్ అనేది ఫుల్ టైట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది అంతే. చూడొచ్చు డ్రై బోల్ట్ది బిట్ అనేది 18 బిట్ అనేది యూజ్ చేసి టైట్ చేసుకోవాలి. ఇక్కడ ఓవర్ టైట్ అనేది కూడా వేయకూడదు, ఎందుకంటే ఏదైతే డ్రై బోల్ట్ ఉందో అది స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, లోగా థ్రెడ్స్ అనేది పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికోసం అనేది పర్టికులర్గా టార్క్ అనేది ఉంటుంది, ఆ టార్క్కి పెట్టి విడిచిపెట్టేయాలంతే. కొంచెం మామూలుగా టైట్ అయితేనే అది వదిలేయాల్సి ఉంటుంది. లూజ్ ఉన్నా కూడా మనం టైట్ చేసుకోవచ్చు. ఓవర్ టైట్ అనేది వేసినట్లయితే మీరు ఇంజన్ మీ చేతులారే మీరే పాడు చేసుకున్నట్లుగా ఉంటుంది అది. ఫ్రెండ్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంజన్ ఆయిల్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా మర్చిపోయినామా లేదా డ్రై బోల్ట్ అనేది వేసినామా లేదా అవన్నీ కూడా అంతే కంప్లీట్గా వర్క్ అనేది ఫినిషింగ్ అయిన తర్వాతనే మనము ఇంజన్ ఆయిల్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇంజన్ ఆయిల్ అనేది మర్చిపోకూడదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.